ఎక్స్క్యూజ్ మీ, రఘురామ్ గారిని కలవాలి. సారీ అండి, ఇప్పుడు కలవడం కుదరదు, ఆయన బిజీగా ఉన్నారు. జస్ట్ ఒక 5 minutes కలిసి మాట్లాడేసి వెళ్ళిపోతాం. కుదరదని చెప్తున్నాను కదండి, ప్లీజ్ వెళ్ళండి. నేను కలిసి తీరాలి, అంతే. తప్పకా. సార్ ఆగండి సార్, సార్ సార్ వెళ్ళకండి సార్, చెప్పేది మీకు వినండి. ఎవరు మీరు? గోపి, వీళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చావు? నేను చెప్తుంటే కూడా వినలేదు సార్, నన్ను నెట్టుకుని వచ్చేశారు. ఒకళ్ళ పని డిస్టర్బ్ చేయకూడదని మేనర్స్ లేదా మీకు? మేము అనుకున్న పని జరగాల్సిన అర్జెన్సీ ఉంది. మీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్నది నా పాప. 3 ఏళ్ల వయసులో తప్పిపోయింది. ఈ 3 ఏళ్ల పాప ఇప్పుడు 20 years తర్వాత ఎలా ఉంటుందో మీరు ఊహించి స్కెచ్ గీసివ్వాలి. ఆ అమ్మాయి ఎవరు? మీకు ఏమవుతుంది? మీరు తన స్కెచ్ని ఎందుకు వేయించాలనుకుంటున్నారు? వీటన్నిటికీ సమాధానాలు మీకు అనవసరం. మీ ప్రశ్నలకి ఈ ఆన్సర్ చాలనుకుంటా. ఓకే, ఆ ఫోటోని నాకు ఫార్వర్డ్ చెయ్యండి. స్కెచ్ పూర్తయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా బ్రో, డబ్బుతో జరగని పని అంటూ ఏదీ ఉండదు. వెళ్ళొస్తాం. వీలైనంత త్వరగా స్కెచ్ని ఫినిష్ చేయాలి. గోపి, ఆ ఫోటోని నీ ఫోన్లోకి ఫార్వర్డ్ చేసుకో. అలాగే. థ్యాంక్స్ అగైన్. ఆ డబ్బు మా వాడికి ఇచ్చి డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. సార్, మీరు డబ్బు కాసు పట్టవేంటి సార్? వాళ్ళు చూస్తే మంచివాళ్ళ కనిపించడం లేదు. సార్, వీళ్ళిద్దరూ ఒకే అమ్మాయి స్కెచ్ కోసం వచ్చారు సార్. అందుకే నేనేం మాట్లాడకుండా సరే అన్నాను గోపి. అతనేమో ఆ అమ్మాయి నా కూతురు అన్నాడు. వీళ్ళేమో వివరాలు అనవసరం అంటున్నారు. ఈ అమ్మాయి చుట్టూ ఏదో కథ జరుగుతుంది. ముందు తన స్కెచ్ ఫినిష్ చేస్తాను. ఆ తర్వాత ఎవరికివ్వాలి, అసలు ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అని ఈ స్కెచ్ వల్ల వాళ్ళకి జరిగేదేంటో తెలుసుకొని అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాను. మరి మీ ప్రేమని తనతో చెప్పారా? లేదు, మంచి సమయం సందర్భం రావాలి కదా. ఆల్మోస్ట్ సేమ్ ప్రొఫెషన్ సార్. కార్తీక్ గారు డీప్గా ఎవరినో లవ్ చేస్తున్నారు. ఎందుకు ఎవరై ఉంటారు? తన్నే అడిగితే. అమ్మయ్యా, నాకు తెలిసిన విషయం సీనియర్కి చెప్పి బరువు తగ్గించేసుకున్నా. ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది. ఏంటి? ఈ వారం ఆన్లైన్లో మన మార్ట్ గురించి కస్టమర్లు మంచి రివ్యూలు ఇచ్చారు. అర్జెంటుగా ఈ విషయం మేడంకి చెప్పి మార్కులు కొట్టేస్తాను. మేడం గారు, ఒక్కొక్క రివ్యూ ఒక్కొక్క డైమండ్, అద్భుతంగా. మేడం గారు, ఈ వారం కస్టమర్లు ఆన్లైన్లో ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఒకసారి చూడండి. తర్వాత చూస్తానులేండి. ఓకే మేడం. మేనేజర్ గారు, ఒక్క నిమిషం. మేడం చెప్పండి. కార్తీక్ గారు ఎవరినో లవ్ చేస్తున్నారని చెప్పారు కదా,
ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? అయినా కార్తిక్ గారి లవ్ గురించి మేడం ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడే రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. మళ్ళీ టెన్షన్ స్టార్టా? భగవంతుడా. ఏమైంది మేనేజర్ గారు? కార్తీక్ గారు అన్నీ మీతో షేర్ చేసుకుంటారు కదా, ఈ విషయం కూడా షేర్ చేసుకుని ఉంటారని అడిగాను. ఆయన అన్ని నాతో షేర్ చేసుకుంటారు మేడం, కానీ ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు మేడం. మిమ్మల్ని చూస్తుంటే తెలిసి కూడా చెప్పట్లేదు అనిపిస్తుంది. అది ఆయన గారు ప్రేమించేది మిమ్మల్ని అని మీతో ఎలా చెప్పాలి మేడం? మేడం నిజంగా నాకేం తెలియదు మేడం. నాకు చాలా పని ఉంది, నేను వెళ్తాను మేడం. అదేదో మీరు కార్తిక్ గారిని అడగటం బెటర్ మేడం. వస్తాను మేడం. బాయ్ మేడం. ఏమైంది మేనేజర్ గారికి? మేడం మక్కం గారు ఎక్కడ? స్టేషనరీ సైడ్ వెళ్ళారండి. సరే మేడం. కార్తీక్ గారు ఏంటండి? ఏం లేదండి. మేడం మీరేమైనా అడగాలనుకుంటే అడగండి మేడం. అది మీ పర్సనల్ విషయాలు ఆరా తీస్తున్నాను అనుకోకండి. భలేవారు మేడం, నన్ను ఏమైనా అడిగే హక్కు మీకుంది. అంటే మంత్లీ చెక్ ఇచ్చేది మీరే కదా, సో ఆ హక్కు కూడా మీకే ఉంటుంది. అడగండి. మా బావగారితో మీరెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పారో, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? ఆ లక్కీ గర్ల్ ఎవరో చెప్పండి. మీకు బాగా దగ్గరైన వాళ్లే అన్నారంటే నాకు తెలిసుండొచ్చేమో అని అడిగాను. తను లక్కీ గర్ల్ అని మీరెలా చెప్పగలరు? ఇన్ని రోజులుగా మిమ్మల్ని చూస్తున్నాను, మీరెలాంటి వాళ్ళో నాకు తెలీదా? మీరందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎదుటివారి కష్టం కూడా మీ కష్టంలో ఫీల్ అవుతారు, ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుంటారు, హెల్ప్ తీసుకోవడానికి మాత్రం లాస్ట్లో ఉంటారు. ముఖ్యంగా ఎదుటివారిని బాగా అర్థం చేసుకుంటారు, ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తారు. గుడ్ లుకింగ్ అండ్ గుడ్ జాబ్, ఇంతకంటే ఏ అమ్మాయికైనా ఏం కావాలి? సో మీరు ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లక్కీగాలే అవుతుంది కదా. మీరు చెప్పే వరకు నాలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదండి. ఇంతకీ తనెవరో చెప్పలేదు? అది మేడం టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానండి. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీరు ప్రేమిస్తున్న విషయం తనకైనా చెప్పండి. ఆలస్యం చేస్తే పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీకు ఆ బాధ కలగకూడదని చెప్తున్నాను. విష్ యూ గుడ్ లక్.